పాకిస్తాన్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ భారతీయులంతా ఒక్కటిగా ఉండాలని పిలుపునిస్తున్నారు మాజీ సైనికులు. దేశ రక్షణ కోసం ప్రాణాలను పణంగా పెడుతున్న సైనికుల కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని కోరుతున్నారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుడు ప్రభాకర్తో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. పహల్గాంలో అమాయక భారతీయులను పొట్టనబెట్టుకున్న పాక్ ఉగ్రవాదులకు సరైన బుద్ధి చెప్పేందుకు ఆపరేషన్ సింధూర్ను ఉపయోగించింది భారత సైన్యం. సో దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు మరోసారి పాక్ భారత్పై దాడులకు పాల్పడుతుంది. గత 2 రోజులుగా కూడా డ్రోన్లను ఉపయోగిస్తూ భారత ఆర్మీ స్థావరాలను ఎక్కిపెడుతుంది. సో మొత్తానికి ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఈ సమయంలో అసలు ఎక్స్ సర్వీస్మెన్ ఏం అనుకుంటున్నారు, అసలు ఏం జరగబోతోంది, యుద్ధం వస్తే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి, మనతో మాట్లాడడానికి ఎక్స్ సర్వీస్మెన్ ప్రభాకర్ సార్ నమస్తే. ఏంటి అసలు ఎట్లా ఉండబోతుంది భారత్ పాక్ ఆర్మీ నిజంగా బలాబలాలు చూసుకుంటే ఎవరికి గెలిపోయిందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అసలు ఏం జరుగుతుంది అసలు ఆ బార్డర్ లోపల? వార్ అనేది జరగొద్దు, కానీ పరిస్థితి ఎట్లుందంటే నేను నా లైఫ్లో నా 30 ఏళ్ళ సర్వీస్లో నేను 1919 కార్గిల్ వార్ ద్రాజ్లో నేను ఉన్నా. అక్కడ చూసిన గ్రౌండ్లో అక్కడ పరిస్థితి ఎట్లుంటుంది అనేది. అప్పుడు మేము ఎవరైనా ప్రాణాలు వార్ జరిగితే మనకు కొంత నష్టం జరగవచ్చు, వాళ్ళు జరగవచ్చు, తక్కువ ఎక్కువ అది కరెక్ట్, అది జరుగుతుంది. ఇప్పుడు మనం న్యూస్లో వస్తుంటే ఇంత జరిగింది అవన్నీ నేను నమ్మను. ఎందుకనంటే గ్రౌండ్లో జరిగేది వేరే ఒకటి ఉంటుంది, అది వచ్చేది తక్కువ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన మోదీ గవర్నమెంట్ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసింది డిఫెన్స్ వాళ్ళతో. వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఒకటి ఏంటంటే మోదీ గారు చేసిన ఫ్రీ హ్యాండ్ డిఫెన్స్కి ఇచ్చిండు నెంబర్ 1. మా టైంలో లేదు అది. అది అప్పటికి మేము ఒక టైంలో మేము జమ్మూ నుండి శ్రీనగర్ పోవాలంటే బై కాన్వేలో పోవాలంటే మా పైన గన్నేడ్స్ పడేసేది. సద్భావన, దేనికి భావన, మిత్రబృందం. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైనా డిఫెన్స్ వాళ్ళకు ఎక్సర్స్ మెన్లకు ఎవరికైనా ఆర్మీలో సర్వీస్ చేసే వాళ్ళకు అక్కడి ప్రజల మీద మాకు ఏ వ్యతిరేకం లేదు. కేవలం ఇప్పుడైతే వార్ జరిగిందంటే అది మనం ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ పోతాం. మనం ఇప్పుడు ఇక్కడ పోతాం, పబ్లిక్ గార్డెన్లో ర్యాలీ తీస్తాం, క్యాండిల్ ర్యాలీ, పుల్గామ్ దాడి, ఇది అది అని 26 మంది. ఇప్పుడు మరి అక్కడ 26 మంది చనిపోతున్న ఇంత బాధ అయిందే. మరి ఇప్పుడు మొత్తం సైనికులు బార్డర్ ఏరియాలో ఉన్నారు. ఆ ప్లేస్లన్నీ నేను చూసిన. నేను డిఫెన్స్లో 30 ఇయర్స్ సర్వీస్ చేసిన. నేను వచ్చి ఇప్పుడు 15 ఇయర్స్ రిటైర్డ్. అయితే వాస్తవంగా ఇప్పుడు మనకు ఎట్లా అంటే వారు అనగానే మనం ఇక్కడ ఏం చేస్తాం, పబ్లిక్ గార్డెన్ ర్యాలీ తీస్తాం, ఎట్టుకోరు వరకు తీస్తాం. నో ర్యాలీ. మనం చేయాల్సింది ఏంటంటే మన ఇంటి పక్కన మన గ్రామంలో ఎవరైనా మిత్రుడు ఆర్మీలో సర్వీస్ చేసేవాళ్ళు అక్కడ ఉంటే మీకు తెలిస్తే, ఒక మేమే కాదు, సైనికులమే కాదు, మాజీ సైనికులు కాదు, ఎవరైనా ప్రతి పౌరుడు, ఈవెన్ పొలిటికల్ లీడర్స్ అయినా పర్లేదు, వాళ్ళు వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. అమ్మ మేమున్నాం, వాళ్ళకు కొన్నంత బలం వస్తుంది. ఆ ఫోటోలు వాళ్ళకు కూడా ఇన్ కేసు వాళ్ళు షేర్ చేస్తే, ఇప్పుడు చూడడానికి వాళ్ళకి టైం ఉండదు, ఎప్పుడో ఓ టైంలో చూస్తే వాళ్ళకు ధైర్యం వస్తుంది, మనోభావం ఇంకా ఎక్కువ పెరుగుతుంది. అది అక్కడ వర్షం చూస్తుంటే మనం అసలు మీకు నేను కార్గిల్ ద్రాజ్లో చూసిన 1919 కార్గిల్ వార్ గ్రాడ్ బిఎన్ 21 ఫోటో మీకు చూపిస్తా. కానీ ఇది మిజైల్స్, ఇది అప్పుడు విజయం పొందింది ఆ ఎక్విప్మెంట్తోనే, రష్యా ఎక్విప్మెంట్. అది నాకు ఎందుకు అనుభవం, దాని గురించి ఎందుకు ఎక్కువ పరిచయం అంటే నేను అదే ఆ రిపేరింగ్ నా ఒక వృత్తి అన్నట్టు, అందులో ఒక డిపార్ట్మెంటు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ సార్, వారు జరిగిందంటే ఒక వంతెన దాటి మనం వెళ్ళాలంటే వంతెన లేకున్నా కానీ అక్కడ వాళ్ళు ఇమీడియట్గా 1 అవర్లో బ్రిడ్జ్ చేస్తారు, నట్ ఫిట్ చేస్తారు, ఇది చేస్తాడు, అది చేస్తాడు. ఒక్కొక్కసారి ఇట్లా హైండ్స్ వాళ్ళకు పోతుంటే జరుగుతుంటే అప్పుడు అవన్నీ ఎవరు కేర్ చేయం. మాతో పాటు మెడికల్ బృందం ఉంటుంది, అన్ని ఫెసిలిటీ ఉంటాయి. అయినా ఒక్కొక్కసారి మనం కొన్ని సందర్భాలలో ఇప్పుడు మ్యాక్డెల్ చేస్తున్నారు. నిన్న మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన మంచిది, అది ఓకే, ఏదున్నా పర్వాలేదు. ఎప్పుడైనా ఎవరైనా మాది సైనికులు కానివ్వండి, మన భారతీయుడు ఎవరైనా ఇక్కడి నుంచి మాట్లాడాలి, ఇక్కడి నుంచి వద్దు, మనసులోంచి మాట రావాలి. అది అప్పుడు ఎందుకు అనంటే మేము 99% డిఫెన్స్ సర్వీస్ చేసే వాళ్ళు స్వార్థానికి కారు. 99% మేము సర్వీస్ చేసినప్పుడు, ఇప్పుడు ఇదే పుల్వామాలో 26 మెంబర్స్ చనిపోయారు మన మిత్రులు, 26 మంది వాళ్ళ సింధూరు
అదే ఇప్పుడు మోదీ గారు స్టార్ట్ చేసింది డిఫెన్స్తోని మాట్లాడి చేసి ఇప్పుడు ఆపరేషన్ 1, 2 సింధూర్. ఐఎమ్ గ్రేట్. నేనైతే హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకు అనంటే వారు ఉంటుంది వారు జరిగితే మనకి ఏమవుతుంది అనేది నాకు తెలుసు, నేను చూసిన గ్రౌండ్. కానీ పరిస్థితి తప్పదు. వాళ్ళు మనతోటి ప్రతిసారి కవ్వింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఏముంది, కప్వాడ, పూచ్, రిజోరి సివిలియన్స్ మీద ఫైరింగ్ చేస్తున్నారు. అది కొంచెం బాధాకరం. ఎందుకంటే వాళ్ళు బంకర్లో పోతారు. అందుకే వాళ్ళకు గతంలో ఒక 3-4 డేస్ కిందనే 2 నెలల మీరు రేషన్ పెట్టుకోండి అని వాళ్ళకు ఆల్రెడీ సంకేతాలు ఇచ్చింది గవర్నమెంట్. మనం ఇచ్చిన, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది, పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇచ్చింది. ఫస్ట్ నష్టం జరగవచ్చు, మనకు తక్కువ ఎక్కువలు జరుగుతుంటాయి. పిఓపిని మాత్రం కంపల్సరీ ఆక్యుపై చేయాల్సిందే. ఇండియన్ ఆర్మీ కంపల్సరీ చేసి తీరుతుంది. మనం ఒకటి ఏంటంటే ఇక్కడ ఉన్న మన ఒక మిత్రులకు వాళ్ళకు మనం భరోసా ఇవ్వాలి. ఎవరైతే అక్కడ సైనికులు ఉన్నాడో వాళ్ళకి అది ఇవ్వాలి. ఇంకో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ బిగ్ టీవీ ద్వారా ఒక నా ఆవేదన చెప్పడం, డిఫెన్స్లో సర్వీస్ చేసిన వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్లో మీరు జాబ్ చేస్తుంటారు. పోలీస్ డిపార్ట్మెంటు, ఇదే విఆర్ఓ అని, ఇటు అన్ని డిపార్ట్మెంట్లు పనిచేస్తారు. ఎవరైనా మిత్రులు వాళ్ళు సరే మేము ఉన్నామని వాళ్ళు పోతున్నప్పుడు వాళ్ళకి లీవ్ సీఎం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఉమ్మడి వరంగల్ నుంచి 1400 మంది మేము ఇక్కడ ఉన్నాం. వాళ్ళందరి తరపున నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి ప్లీజ్ పోలీస్ అధికారి కానివ్వండి, ఒక విఆర్ఓ కానివ్వండి, ఎనీ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంటే వాళ్ళకి లీవ్ శాంక్షన్ చేయండి. చూసాం ఓవైపు బార్డర్లో టెన్షన్ వాతావరణం, ఎప్పుడు యుద్ధం జరుగుతుందనేటువంటి ఒక విపత్కర పరిస్థితులు అటు ఇండో పాక్ బార్డర్లో ఉన్నాయి. ఇట్లాంటి సందర్భంలో భారతీయులంతా ఒకటై ఓవైపు బార్డర్ ఉన్న సైనికులకు ఆత్మస్థైర్యం నింపే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులను కలవాలి, వాళ్ళ లోపల ధైర్యం నింపాలి. భారతీయుడు చేయాల్సినటువంటి పని అదొకటి. ఇక ప్రస్తుతము ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన దగ్గర ఉండడము పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం లోపల ఎటువంటి సందేహం లేదు. అందరూ భారతీయులంతా ఒక్కటిగా ఉండి ఆపరేషన్ సింధూర్కు మద్దతు తెలపాలంటూ కూడా ఎక్స్ సర్జన్ ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి. వీడియో సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.